జపమాలం పెట్టి ఉన్నవత్త సిరిదేవి అని పేరు పెట్టి వెళ్తాను. ఎవలయ్యా? పల్లె జిడలు చెల్లె పావురేల పాప, పెద్దిరాజు అన్న బిడ్డ, పెద్దవ దేవి అన్న బిడ్డ, పల్లె జిడలు చెల్లె పావురేల పాప గుడ్డాక మార్చి అచ్చన్న గిల్లలు కన్నకాయలు ఆడతారు. ఆ పిల్లకెళ్ళి ఇప్పుడు పావులవల పాపకెళ్ళి ఎప్పుడు చూసిండో తన కళ్ళు తయమైంది. గిర్రగిర్ర తిరిగి భూతల్లి మీద నాసుగోల ఆడబడ్డలేనా? దిగ్గులు లేచి ఎవరి గల్ల బిడ్డ మా అత్త సిరిదేవిని అడిగితే చెప్తుందా? ఏమడిగినా మా తల్లి అడుగుతారా అని ఇలాగాడు ఏ ఓసుకుంటా కనుక రేపు వెళ్ళ పట్ట వస్తాడు. దేవతల బిడ్డల దేవగాన్ని రాజుల బిడ్డ రాసకాంతన చేడు పొద్దుకు వంక ఉన్నది కానీ ఆ బాలకు వంకలేదు. గుడ్డిపోరాను ఒక అన్నార బాల కచ్చకాయలాట ఆడుతున్నారు. ఎవరికన్నా బిడ్డవ్వా కొడుక నీవు ప్రేమల్లో చూసిన 12 జాతులల్లో ఎవరి గల్ల బిడ్డ కాదురా. నడిపల్ల పెద్ది రాదు మా నడిపి వదిన పెద్దవది 7 ఏళ్ళు 14 ఏళ్ళు వాళ్ళు కొట్టు వీధి కాలకాలు కొట్టుకుంటా కళ్యాణ రాజ్యం వెళ్ళిపోయింది కొడుక. నడిపల్ల పెద్ది రాదు కోరింత పువ్వుల కొడుకుని కన్నాడు, వీరంత పువ్వుల బిడ్డని కన్నాడు. కళ్యాణ పట్టణంలో మా అన్న మా వదిన మరణం అయిపోయారు. బతిరన్న పోయి బాల తీసుకొచ్చి బలగానే కలిపిండు. బిడ్డ సవే ఆ బాల ఎవరనుకున్నావురా? నా నడపన్న పెద్దిరాదు కన్న బిడ్డ పాయురముల పాపమ్మ. నీకు నడపన్న అయితే నాకేమవుతాడు? నీకు మామ అవుతాడు. నీకు వదినైతే నాకేమవుతుంది? నీకు అత్త అవుతుంది. నీకు కోడలైతే నాకేమవుతుంది? అరే నీకు మరదలైతుందిరా. అవ్వా పరవల్ల ఉంచుకొని నువ్వు పాసిపోయిన కూడి ఎట్లా తినబడ్డవే మామో. పాపకు నాకు వీడు కలిసింది, తోడు కలిసింది, అద్దవల నీడ కలిసింది. పాపనిచ్చి పెళ్లి ఎత్తే పట్టారు 10,000 ఉంటా, లేకుండా సూట్ కేసు పట్టుకొని సూరత్ ఎక్కపోతే లీనేలు బాయిల ఉచ్చేర దురికి తెచ్చిపోతా. మరి అటువంటి ఒక పాపని లెక్క చేయాలి అక్క అటువంటి ఒక అంటాను. ఇప్పుడు ఒక అకవంతిని కాదు పాపమ్మని ఈ వదిన అని అంటే అన్నాను అనుకో, పాపమ్మని నీకు ఇయ్యదు. ఏది కట్టెల్లా మారి కర్మలాలు ఒక శృతి అయితే పాపమ్మని కాళ్ళు నొక్కించి అటువంటి పాప ఏది అకవంతిని లగ్గం చేస్తా. మరి ఆ అకవంతిని కాళ్ళు నొక్కించి పాపమ్మని ఒక్కరికి కాళ్ళు నొక్కిస్తా. మరి ఇద్దరు చేసుకుంటారంటేనే ఇస్తుంది. లేకపోతే పాపని అడుగుతా నా బిడ్డని కాదని నా బావగన్న బిడ్డ కావాలని మా వదిన చాలా వలపచ్చిగా పడుతుంది. అవు ఆ బాల నీకు 2 భార్యలు నాకు 2 కోడలు, ఇద్దరు చేసుకోవాలని. ఇద్దరు చేసుకుంటా కానీ ఒక్క ముచ్చట పాప నాకు వీడి కలిసి పెళ్లి చేసుకుంటా, పాప అన్నం పెట్టిన తింటా, నీళ్ళు ఇచ్చిన తాగుతా, మాట్లాడుతా అర్సాలు ఆడతా. గుడ్డిపోరు ఉన్నావు అనుకో, అది నీళ్ళు ఇచ్చిన తాగదు, అన్నం పెట్టిన తినదు. ఎందుకు నాతోని మందలు ఇస్తాడు దాంతో గిచ్చికయ్యం పెట్టుకో ఒక గుద్దికై వస్తుంది అమ్మా. అంతే కదా ఓ కుమారక, ఒక్క గుద్దుకు నువ్వు ఎందుకు వెళ్తావు రాత సంపుడు కరెక్ట్ కాదు. ఈ ముచ్చట్లు అన్నది ఎవరు విన్నారు? యాదవుల సిరిదేవి పాతగూడల్లో పొలుసులు కాచిందని చెబుతుంది గోడ సాటు. ఓ చూసినవా నా బిడ్డ నాట ఒక గుద్దిగా తమ్ముతాడట. మరి చక్కని పిల్లగానికి చక్కని పిల్లకి నేను పెళ్లి కానిస్తానా? నేను పెళ్లి కానియనని అగో భీమన్లకు అటువంటి అతను ఏది లంచాలు కట్టి అగో తప్ప చెప్పించింది. పెళ్లి కలిసి వచ్చినా గాని కలిసి రాలేదని చెప్పాలి మీరు. పాపకు మేడ కట్టాలి, ఈ పాప దొరకొండలో ఉంటే దొరకొండ ఊరు పట్ట మగులు కాలిపోతుంది అని 2 ముచ్చడు చెప్పారు. నీ తర్వాత చూసుకుంటున్నాను తిరిగి అగో అతని బ్రహ్మలకు లంచాలు కట్టిన లంచం తిన్న బ్రహ్మలు ఏం చెప్తారు? అబద్ధం ఆడేరు. ఇదే సైవం అని పిల్లవాడి గురించి
మావసారి మల్లయ్య దానవతి మల్లమ్మ. ఎవరయ్యా? నా అల్లుడు కళ్యాణపట్నం పోతాడు, కానుపుల గురించి కళ్యాణపట్నం పోతాడని అల్లుడికి ముట్టుకుందరం పెట్టి బిడ్డకు సారసి చేపిస్తాడు. మైలాబల చింతగాడ లాభాలమో బిడ్డ అని వాకరాల వచ్చింది అని మళ్ళీ తిరిగి రమ్మని వాకు రాకపోతే దేవుడు వచ్చి ఫలమోడి కట్టలే. ఎవరయ్యా? నెల్లూరు ధర్మనెల్లూరు కాడ కట్టకుమ్మర ఉన్నది. ఎవరయ్యా? గొల్లగా ఎవరు? గోపాల స్వామి గుడి ఉన్నదంటే గొడుగుల్లా ఆడిపల ఉన్నదంటే ఈ 321 నాగవాటి కట్టుకొని పోయి ఆడిపలం బిడ్డ గొల్లబయ్యమ్మ, ఎర్రన్న భార్య గొల్లబయ్యమ్మ. మళ్ళా ఎప్పుడు పెద్ద పెరిగిందో సల్లమ్మ అమ్మవయ్య గొల్లబయ్యమ్మ. నెల్లూరు పట్టణం పోతే పాప కార్యకరణం ఎమ్మడి పడతానని ఎప్పుడు ఎమ్మడి పడతాను నా పతివిధ ద్రవ్యం భంగం చేయాలని దాని భయ్యమ్మ నల్లని చెప్పి ఊపిడలు కట్టి సంవత్సరం వాడు ఎప్పుడు సముద్రాల వాడి గొల్లబయ్యమ్మ ఎప్పుడు చనిపోయిందో కట్టుకుమ్మర గొల్లబయ్యమ్మ గుళ్ళు కట్టించి పూజలు చేస్తాడు తలరుకోవయ్యా. మగడకోట మల్లు ఊపది మారాదు కరియవరావుల మావ. మరి మావ నేను వరంగల్లి పట్టడానికి ఇద్దరిని పోతాను మాలల మీదకి అంతదో ఇంతదో గుర్రం పిల్ల తయారు చేయమని మావ చెప్పిండయ్యా. ఈయన గుర్రం ఏం చేసిండు? రెక్కలాది గుర్రం లేడు మూది అవసరం గవ్వకల్లని కలిమతో ఒకరి బారా తేజి దేవతలు ఎక్కేది తేజిని తయారు చేసి అల్లుడా నువ్వు ఒక్కని పోతా అంటే ఒడిగల్ల వారి ఒక్కరు ఎట్లా పోతాయ్యా? ఓడి వస్తారో గెలిచి వస్తారో ఎలలోకులు పాట పాడతారని వీళ్ళ అల్లుడు ఎవరయ్య కొడుకు ఎవరు పుల్లవర కేశారు సాగదోలినవాడు శవనమని సాగదోలిన వాడు ఈ మగడు కూడా వాళ్ళు
3000 ఎర్రగొల్ల పిల్లలకు చదువు చెప్పినవా చదువు పంతులయ్యా మళ్ళీ ఏం చేసిండు వరంగల్ పట్టణంలో ప్రతాపరుద్రుడు ఉక్కోటేజీ తయారు చేసి ఈ ఉక్కోటేజీని అర్థం చేస్తే 7 రోజుల వరంగల్ పట్టణం ఎలగడతానంటే అనుకుని ఉక్కోటేజీ కాడికి వచ్చి 7 గడియలంటే 7 రోజులు యుద్ధం చేసి ఉక్కోటేజీ అర్థం చేసి 7 రోజులు వరంగల్ పట్టణం ఏలొచ్చినవాడు ప్రతాపరుద్రుడు ఎక్కడి రాజ్యము గరుడా ఈయన కూడా పోరు రాదు నడిపి కొడుకు ఎవరయ్యా భూమేశ్వరుడు భూపుత్రరాదు కలిసి ఏమన్నది కొడుక చెల్లకు చెయ్యెత్తి మేడి గట్రా అని ఎప్పుడు చెప్పిందో అవ్వా మన యాదవులకు ఆడివిల్ల పాపనే వద్దే పిచ్చి పెడితే సట్టు పండలు అయితేవే ఎప్పుడు చెప్పిందో మరి కొడుక ఈ దొరకొండ ఊళ్ళి అందరు పట్టింది నేతకొమ్మ నేను పట్టింది ముదురుకొమ్మ నా నాలుక మీద పొద్దు పొడుపంతా పుట్టుమచ్చు ఉన్నది సట్టిచ్చి చేపన పెడితే మీరు సట్టు పండలు అవుతారు ఈ పొగతోని పొద్దులు మొత్తం పోతాయి కానీ ఎప్పుడు చెప్పిరో అడవిలోకి వచ్చిండు పుట్టలో పుట్టింది పులువల్క వారు 7 వాళ్ళది 50 లక్షలు 12 వాళ్ళది పాలబాక్షి ఎత్తి తెచ్చి ఒకరు పోటు వీరరాని చోట అచ్చ పుల్ల చవల్ల చెల్లక్షి ఎత్తి మీద ఎట్టినయ్యా అయితన్న పాపయ్యాడు ఏమడే దోషమేమో తాగలే చెట్టూరు పాము వచ్చి పూల తోటలు అయితేనే దాక్కోవే చెట్టూరు పాము వచ్చి చెవు మందు కాడెత్తే లేక పూల తోటలు అయితన్న పురుగ పారేయండు కాశీ వేటోడు ఒక్కడన్న ఓడు రుద్రుండు బ్రద్రుండు రుడబారదంగను నాగభద్రయ్య నలుగురు దంగాలు ఎమ్మడ పెట్టుకొని కళ్యాణ పట్టణంలో వద్దంటే కనకుల బండ మీద కైన్లు మైగమ్మి కళ్యాణం వచ్చిండు చెల్లివాడుల పాట చెవ్వారైనాడు అన్న జిల్లని తీసుకొచ్చి మన దొరకొండ ఊళ్ళో కలిపిండు మళ్ళా నలుగురు దంగాలను పట్టుకొని కాశీ వేయిండు దంగవయ్యా
దుర్గమా మరి దొరకొండ ఉల్లే ఎట్టయితున్నదయ్యా ఈ పిల్లవాడు గుట్టంగా 7 మంత్రసార్లు ఎగిరి సచ్చిరు 3 మంత్రసార్లు ఒక్క మాత్రం మూర్చేయింది 4 మంత్రసాలని వాళ్ళ నైనాలు పోయినాయి ఈ పిల్లవాడు గుట్టంగా తల్లిదండ్రి రాజులు తప్ప పెట్ట మూర్చ చెంది గుమ్మలకి ఇద్దరు కొని అల్లే దండాని వస్త్రాలు దగబడిగా అల్లే 7 పట్టాలు ఎగబడి కాలిపోయినాయి ఈ పిల్లవాడు గుట్టంగా శ్రీదేవి బాగా చూసింది బాబో ఈ పొల్లగాడు పడవాడు ఈ పొల్లగాడు ముట్టగానే గిన్ని ఊళ్ళు దొరకకుండా ఉంది ఈ పొల్లగాడు దొరకకుండా ఉంటే ఉల్లే ఉంటే దొరకకుండా ఊరు ఉంటుంది అయ్యా పట్ట మగులు కాలిపోతుంది ఈ పిల్లగాని తీసుకొని పోయి ఎక్కడ నా భార్య చెప్తానని పిల్లవాడిని తీసుకొని వస్తా అంటే ఒక పేదరాలు పెద్ద మాట కొడుకు వచ్చింది అమ్మా నువ్వు ఎందమ్మా ఇళ్ళని వస్తాను ఇళ్ళని వస్తాను నీ ఒళ్ళే ఉన్నది ఎందు అని అడిగింది అమ్మా నా ఒళ్ళే ఉన్నది ఈ రోజులో పుట్టిండు కాని రోజులో పుట్టిండు ఈ పిల్లవాడిని తీసుకుపోయి ఎక్కడ నా పారి చెప్తానని పోతాను అన్నాడు అమ్మా నీ పారియంగా నీకేం పుణ్యం మీ యాదవులు ఇళ్ళ ఇరాకుంటుంటే మాకు మాకు ఏది మా ముసరాజు మా తమ్మల్ల వారి ఇళ్ళ ఒక అయ్యి వస్తాడేమో అమ్మ నాకు ఇచ్చిపోమన్నది తమ్మల్ల చేశారు సరే అమ్మా మరి అటువంటి మాకు అయి రాకుండా మీకు అయ్యి వస్తాడేమో అటువంటి మరి తీసుకోమని ఆ తమ్మల్ల జేజారికి ఇచ్చి సిరిదేవి వెనక తీసి వెళ్ళిపోయింది ఎప్పుడు పోయిందో అతడు జేజారి పొలని పిల్ల చనిపోయి చేయి స్నానాలు చేపించి అవి పుట్టారు పాలు పోసి ఇవో గుడ్డలు ఇంపి పత్రికలు పరిచి అతను తొట్టెలల్లా పండబెట్టి ఉయ్యా ఉయ్యా ఒక పేదరాలు పెద్దవారు రట్ట ఉడుకుతాంది అన్నారంగా ముసల్దాన్ని చంపిడు ముట్టకుడు ఈ పొల్లగాడికి అయిరాడయ్యా ఈ దొరకూడదు ఇంకెంత మంది చంపుతాడు అన్నది అటువంటి పిల్లవాడిని చేద పట్టుకొని రాను ఒక ఏది పాడుపడ్డ గుడు శివాలయం ఉన్నది ఆ శివుని దేవాలయ గుడి అతడు ఎండి అతడు పడవలు పడ్డది అలా నాగుమాములు జర్రిపోతులు అవ కట్లపాములు ఇగో ఇవన్నీ మాత్రం ఒక గుళ్ళె ఉన్నాయి ఇది పడవలు పడ్డది ఇలా పాములు ఉన్నాయి తేళ్లు ఉన్నాయి ఏదన్నా పామన్న కాటియదా ఏదన్నా తేలు ఒక గుట్టదా ఉండ కొడుక నువ్వు ఇంత మందిని నమ్ముకుంటూ పోతాను నువ్వు ఇక్కడ చావురు అన్నది పారేసి రాసి వెళ్ళిపోయింది మరి ఆ పడవల పడ్డ గుళ్ళకు పూజ చేసేది ఎవరయ్యా గురువయ్య ఇద్దరు పూజ చేస్తాం అయ్యా ఈ పిల్లవాడు వచ్చి పడ్డది చక్కని రోజు సరిగా శుక్రవారం వారు శుక్రవారం వచ్చి పూజ చేస్తారు శుక్రవారం నాడు గురువు వచ్చి గరగర గంట బట్టి ఓం పవన శంఖ బట్టి భగవంతా మా గర్వాన కొమ్ములేదు దేవుడా సంతానం ఇవ్వని కొమ్ములు ఈ పిల్లవాడు ఎక్కడ పడ్డాడు దేవుని లింగం ఒక వెనుక పడ్డాడు ఈ గంటనాథ్ వచ్చి అటువంటి గర్భానాథ్ వచ్చి శంకునాథ్ వచ్చి శివుని అడుకున్నాడు ఆ పిల్లవాడికి వాక్యం అని చెప్తాను అమ్మా గురువమ్మా దేవుడు ఎంత చక్క నీతిమంతుడు దేవుడమ్మా
ఇన్ని రోజుల కాంచెల్లి మరి పూజలు చేయంగా నువ్వు అయ్యాల సుదురు ముట్టిన దేవునికి కనిపించని కొడుకుని ఇచ్చిండ మొద్ద ఎక్కడ ఉన్నాడు వచ్చి చూసే వరకల్లా పిల్లవాడు మాత్రం కాల్చి ఆడించుకుంటాను ఇతని పుడక దూడి ఎంతో మహా భీకరమైన పుడక ఉన్నది అమ్మాయి పిల్లవాడికి స్నానం చేపిస్తామని తాను చేపించి కొత్త పాలు పోసి ఆ రాగి వృక్షానికి తొట్టెలు కట్టి తొట్టెల్లో పండ వ్యక్తిని పిల్లవాడు మా దేవుడు కొడుకుని ఇచ్చిన కానీ బిడ్డని చేద్దామని అని మన గుళ్ళలో పోయి చెప్తారు ఎర్రన్న బాగుంది నేను పుట్టింది ఎక్కడ యాదవల్ ఇళ్ళ నేను పెరిగేది గురువు ఏంటో గురువు ఏంటో పెరుగుతారా ఈ సత్యంగల్ల దేవుడట అవి మనం సత్యనాడు తలవూరు పెడతాడు మన కొడుకున్నాడు గాని మన బిడ్డ కావాలని మన కొమ్ములుడ్డు మరి వీళ్ళకి తలవూరు పెడతానుగా పుట్టినా నేను మరి అప్పుడు పెట్టిన తలవూరు ఇప్పుడే పెట్టిపోతాయి అని పిల్లవాడు ఆర్చి బొమ్మ పెట్టి మనకి పడితే గుడి శ్రీగంగుని గురువమ్మ గురువయ్య గుడ్డేళ్ళు వచ్చిర్రు గుడి ఉలింది అని వచ్చి సిరిదేవుని సరిగ్గా రాగి చెట్టు మంచి తొట్టెల్లో పట్టుకొని ఎడతాను రే 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 పాడు గురువమ్మ గురువైన అన్ని అడగదంటాడు మనకు ఇక ఈ పిల్లవాడు ఎక్కడ వేసిన అయిరాదు ఆవులు వచ్చే బాటల్లో వేసి వచ్చింది అనుకో ఓ ఆవే గాని ఓ పెయ్యే గాని ఓ కోడే గాని ఏదన్నా ఒక్కరి పొట్ట మీద కాలు పెట్టిందంటే ఆ పొట్ట వలుగుతుంది పళ్ళగా అడు చనిపోతాం అని శ్రీదేవి పిల్లవాడిని సీడ పట్టుకొని ఇక ఆవులు వచ్చే ఓ అని ఆ పిల్లవాడిని ఆవులు వచ్చే బాటల్లో వండబెట్టి ఎరికే తిరిగి చూడకుండా శ్రీదేవి వెళ్ళిపోయి మరి అప్పుడు ఆవులు మేపింది ఎవరు ఈ తిరువంతుల పాపయ్య ఆవులు మేపుకొని బోయిల తిప్పుకొని పాలేరు వడ్లు అతడు మాత్రం పాలేట పంపి నీళ్లు తాగిపిస్తే ఈ పబ్బలు నీడ వండబెడతానని మందని మాత్రం నీడకు ఏ పెట్టింది ఎండగంట కొడతానే ఉగాది ఎంటలు ఇంట్లో కొడతానే భాగ్యం ఎంటలు మంటబడి కొడతానే రోళ్ళ రోగల్ల శ్రీ ఆత్మ మాత్రం నేను అల్సివేయంటే అల్సివే చెప్తాను మరి అందుకు దవదవ చేయాలంటే అన్ని వెళ్ళారికి అదే ఈ అటువంటి పిల్లవాడు కిందనేమో మన్ను కలుతాంది పైనేమో ఎండ కొడతాడు ఈ పిల్లవాడు కింద మన్ను కాలేదానికి పైన ఎండ కొట్టేదానికి ఈ ఎండ దెబ్బకు మన్ను కాలేదానికి కెవారి ఎత్తాం ఎత్తా అంటే ఆవుల మంద పాలేరులో నీళ్లు తాగిన మంద ఈ పిల్లవాడిని వృత చూసినాయి ఇతని దుఃఖము చూసినాయి ఎందురా ఏ తల్లి కన్నది ఏ అమ్మ కన్నది తీట గాని పెడు వారేసింది పిల్లవాడి పాప పిల్లవాడు ఏర్తాడని ఆ సత్యమైన గోగులు యా పొయ్యేడి అమందా ఎరగాదు
పాపయ్య బాగుంది ఎదురా నా ఆవ మంద ఎప్పటికైనా పప్పులు నీడ పట్టుకునే మంద ఏమో ఒక్కసారి గుంపులు గుంపులు కూడేసుకున్నది మరి నా ఆవు వచ్చిందా మరి ఆవుకి ఏదైనా అపాయం వచ్చిందా నా కోళ్ళకి ఏమైనా అపాయం వచ్చిందా ఏమి కలిమా చూస్తారని ఈ తిరువందల పాపయ్య చిన్నగా మెల్లగా ఆవుల పాపుకుండా అన్నప్పుడు వచ్చింది చూసే వరకల్లా ఒక ఆవుకి ఏం కాలే కోళ్ళ ఆవులకి ఏం కాలే ఆ ఓ పిల్లవాడు మాత్రం కెవ్వని చెప్తాడు తిరువందల పాపయ్య సరే రే కొడుక ఏ తల్లి గల్లది ఓ ఎలాగనేవి రామా తీటగన్నది పేడకు వారేసింది కానీ సాడుగులకు అన్నది తెలియదు నేడుగా అన్నది తెలియదు అయ్యో కొడుక ఈ ఆవుల మంద అతడికి ఇంత ఆచారం ఉన్నది పిల్లవాడి మీద మరి ఒకరి పిల్లవాడు వస్తే ఈ ఆవుల మంద ఎంత ఆచారం ఉండాలి అని పిల్లవాడు ఈ తిరువందల పాపయ్య పాలెట్టో తీసుకుపోయి పిల్లవాడి పై శుద్ధి చేసి కాపుల పిల్లవాడ కన్నాల పిల్లవాడ బట్ట పిల్లవాడ బ్రేమల్ల పిల్లవాడ సూద్ర 12 జాతులలో ఎవరికన్నా కొడుకు ఎవరు ఒక బాలుడు చూస్తే పరాయి పిల్లవాడు కాదు తన బామ్మార్తి నౌకరాదు కన్నకుమారు తన చెల్లెలు ఎల్లాదేవి కన్నకుమారుడు ఎద్దులాది బాబయ్యకు అర్థమైంది ఓ కొడుకు ఈ పిల్లవాడు పుట్టగానే మొత్తం ఇంతమంది చంపుకుంటూ వచ్చింది మరి పిల్లవాడు నన్ను చంపుతాడో మరి బతికిస్తాడు కానీ ఆవులేకి పిల్లవాడి మీద ఇంత ఆచారం ఉన్నదంటే పిల్లవాడు బతికిండు అనుకో ఈ ఆవుల మంద మీద పిల్లవాడు చాలా ఆచారవంతుడు అవుతాడు ఈ ఎవరికి నరామానునికి తెలియకుండా ఈ పిల్లవాడిని చంపుతారని దూసేరు పాటు మీది పోయి పాతాల బైరు తీగలు తెచ్చి ఒత్తికి మధ్యకి ఒక ఉయ్యాలను అల్లిపించాడు ఉయ్యాలను అల్లిపించి ఆ ఉయ్యాల్లో వేసి ఆవుల పాలు పోసుకుంటా చిన్నగా మెల్లగా 6 ఏళ్ళు కాదు 6 ఏళ్ళు పోయి 7 నెలలు అట్టుండి మాత్రం 12, 13 సంవత్సరాల పాలు ఎప్పుడైందో 20 ఏమంటాడు మాత్రం వందల పాపయ్య